ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో డెఫినెట్గా తెలిసి ఉండాలి అనేటువంటిది. అవును. అంటే అదొక కోట్ అనుకోవచ్చు, ఫేమస్ డైలాగ్. అంటే త్రివిక్రమ్ గారు రాసినటువంటి డైలాగ్. అత్తారింటికి దారేది సినిమా వచ్చిన తర్వాత అదొక ట్రెండ్ లాగా మారిపోయినటువంటి డైలాగ్ అది. అందులో నిజానికి ప్రాక్టికల్గా మనం మాట్లాడుకోవాలి అని అంటే ఎంతవరకు అది సాధ్యమని అనుకోవాలి మనం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఎక్కడెక్కడ తగ్గాల్సినటువంటి అవసరం మనకు చాలా ఉందంటారు. మంచి ప్రశ్న నాగరాజు. ప్రస్తుతం ఉన్న జనరేషన్ చాలామందికి అవసరమైంది ఇది. చాలామంది నెగ్గడం గురించి మాట్లాడితే అద్భుతంగా మోటివేషనల్ స్పీచ్ మనం ఇవ్వచ్చు, ఎలా నెగ్గాలో చెప్పాలంటే. కానీ మనం చరిత్ర చూసుకుంటే తగ్గకుండా నెగ్గిన వాళ్ళు ఎవరు లేరు. తగ్గడం అంటే అర్థం నెగ్గవని కాదు, నెగ్గాలంటే తగ్గాల్సిందే. అయితే చాలాసార్లు మనం జీవితంలో ఏదైనా ఒక గోల్ సాధించాలనుకుంటే నారాజు, సహజంగానే మనిషి ఏం ఆలోచిస్తాడంటే దగ్గరి దారి ఏది అని ఆలోచిస్తాడు. ఏది దగ్గర అంటే ఎట్లాంటి దారిలో పోతున్నామని కాకుండా ఎంత తొందరగా సాధిస్తామా అన్న ఆందోళనలో లేదా ఆతృతలో ఉంటారు. కాబట్టి సాధించడమే చాలా ముఖ్యం అనిపిస్తుంది. సో సాధించడమే ముఖ్యమైన అన్నప్పుడు అప్పుడు తగ్గడం అన్న ఆలోచన అస్సలు అనిపించదు. వినయం, విధేయత, మౌనం ఇలాంటివి కూడా మనం ఏదైనా జీవితంలో సాధించాలంటే చాలా అవసరమని విదురనీతి చెప్తుంది. అంతేకాదు నారాజు, ఎక్కడైనా సరే నువ్వు జాగ్రత్తగా ఆలోచిస్తే వినయం లేకుండా మనిషి నేర్చుకునే గుణం రాదు. ట్రూ అండి. ఇది నేను నేర్చుకోవాలి అని అనుకుంటే నేను వినయం ప్రదర్శించాల్సిందే, వినయంగా ఉండాల్సిందే. మనసులో నేనేం నేర్చుకోక్కర్లేదు, అన్నీ నాకు తెలుసు అన్న అహంకారం ఉన్నప్పుడు ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు. నేను నెగ్గడం తప్ప నాకు ఇంకేం తెలియదు అని అనుకున్న వాళ్ళకి అహంకారం ఉంటుంది. మనిషి ఎప్పుడు అహంకారం ఉంటుందో ఈ సమాజం అహంకారం ఉన్న వ్యక్తిని ఎప్పుడు హర్షించదు, దూరం పెడుతూనే ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనిషి, ఫర్ ఎగ్జాంపుల్, మూర్ఖులందరూ ఉన్న సభలో ఒక తెలివైన వాడు మాట్లాడకపోవడమే మంచిది, మౌనంగా ఉండడమే మంచిది. ఒకవేళ మీ తెలివి ప్రదర్శించిన వాళ్ళు మిమ్మల్ని అవహేళన చేయొచ్చు, నవ్వుకోవచ్చు, నీ తెలివికి విలువ లేకుండా పోతుంది. అలాంటప్పుడు మౌనంగా ఉండడమే తెలివైనతనం. వర్షాకాలంలో నీళ్ళల్లోంచి కప్పలు బెక్ 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 అనే సౌండ్ చేస్తుంటాయి. అన్నీ కప్పల సౌండ్లే వినపడతాయి. అప్పుడు కోకిల సైలెంట్గా ఉండడమే మంచిది. అప్పుడు కోకిల కూత కూసినా సరే ఆ కూత ఎవరికి వినిపించదు. అలా అని మౌనంగా ఉన్నాను కదా అని కోకిల చాలా తక్కువైంది, కప్పలు చాలా బలమైనవి అని అనటానికి లేదు. ఎక్కడ తగ్గాలి అని అంటే, ఎక్కడైతే అనువు కాదు, అనువుగాని చోట అధికులమన రాదు, కొంచెం ఉండుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. ఇంత అద్దంలో చూస్తే పెద్ద కొండ కూడా అద్దంలో కనిపిస్తుంది. అంటే ఇంత చిన్నదేనా కొండ? కాబట్టి తక్కువ ఉండడంలో తప్పేం లేదు అని. అయితే కొన్ని సాధించుకోవాల్సిన పరిస్థితుల్లో విధేయత ప్రదర్శించడం, మౌనంగా ఉండడం, వినయంగా ఉండడం అన్నది అవి భూషణాలుగా కనిపిస్తాయే తప్ప తక్కువైనవి ఏం కాదు అని. విష్ణుమూర్తి లాంటి వాడు, అంత గొప్ప అవతారం ఉండి మొత్తం బ్రహ్మాండాన్నే తనలో దాచుకున్నవాడు, అతను ఒక చిన్న మరుగుజ్జులా మారి ఒక మహారాజు గర్వాన్ని అంచడానికి భూమి మీదకి వచ్చాడు. అంటే ఇంత పెద్ద విషయంలో అన్ని రూపాలకు ఆయనే సంకేతమైన విష్ణుమూర్తి చిన్న మరుగుజ్జుగా మారి రావడం చిన్నగా అయిపోయినట్టు అర్థం. సో ఇట్లాంటివన్నీ కొన్ని సందర్భాలను బట్టి మనిషి తను సాధించాలనుకున్న లక్ష్యం ప్రధానమైతే తను తగ్గడం అన్నది ప్రధానంగా కనిపించదు. ఒక సింహం కూడా వేటాడే ముందు 2-3 అడుగులు వెనక్కేస్తుంది. సింహం లాంటిది అడుగు వెనక్కేయడం ఏంటి? నువ్వు ఆ సెంటెన్సే తీసుకున్నావు అనుకో, సింహం కూడా 4 అడుగులు వెనక్కేసిందని. ఎందుకు వేసిందంటే ఒక్కసారి దాడి చేస్తే శత్రువు తప్పించుకునే ఛాన్సే లేకుండా ఉండడం కోసం వెనక్కేసింది. బాణాన్ని వెనక్కి లాగినా సరే చాలా వేగంగా ముందుకెళ్ళడం కోసం వెనక్కి లాగుతాం. ఇవన్నీ వినయానికి గుర్తులు. సో వినయం అద్భుతమైన భూషణం. సమయాన్ని బట్టి, వయస్సును బట్టి, ఆవేశంతో మనుషులు వినయాన్ని తక్కువ చేయొచ్చు. కానీ చాలా గొప్పవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయమే, వినయంగా తల వంచిన వాడికే ఆశీర్వాదం సాధ్యమవుతుంది. ఎవరి ఆశీస్సులైనా పొందాలంటే నువ్వు వినయంగా తల ఉంచాలి. నేను ఇలా నిలదొక్కుని అందరూ ఆశీర్వదించాలంటే ఎవరి ఆశీర్వాదం నీకు దక్కదు.
ఎంతటి మహారాజు అయినా, అందుకే అంటారు గ్రేట్ పీపుల్ ఓన్లీ బెండ్ దేర్ హెడ్ అని. చాలా గొప్పవాళ్ళే తల ఉంచడానికి సిద్ధమవుతారు. కాబట్టి వినయం చాలా ప్రధానం. నెగ్గాలంటే ఖచ్చితంగా తగ్గాల్సిందే. తగ్గడం అంటే మనకందరికీ తెలిసిన అర్థమే కానక్కర్లేదు. నువ్వు తగ్గిపోయావని, విలువ తగ్గిందని, నువ్వు తక్కువ అని ఇవన్నీ అనుకోవడం పొరపాటు. నెగ్గడం కోసమే తగ్గానన్నది అది లౌక్యం. ఆ లౌక్యం మనకు లేకపోతే నెగ్గడం అనే విషయం మనం మర్చిపోవాల్సి ఉంటుంది. ఇందాక మీరు ఒక మాట అన్నారు, చుట్టుపక్కల మూర్ఖులు ఉన్నప్పుడు వాళ్ళల్లో మనం మాట్లాడుకుంటుంటమే మంచిది, మనం మేధావిలా మిగిలిపోవడం ఇంత ఉత్తమం లేదు అని చెప్పేసి. ఎందుకంటే మనం ఏదైనా మాట్లాడితే మనల్ని అవహేళన చేయొచ్చు, లేదు నువ్వే తప్పు అని చెప్పేసి వేలెత్తి చూపించే అవకాశం ఉంటుంది. మన గొప్పతనము, మన క్యారెక్టరిస్టిక్స్ అర్థమయ్యే అవకాశం కూడా ఉండదు. ఆ ఒక్క మాటతో ఆడియన్స్ మనస్సాక్షిని అలా టాప్లో లేపి కూర్చోబెట్టారు. నిజం సార్ అదే. అంటే ప్రతి మనిషి మౌనంలో ఉండేటువంటి ఒక భాషని మీరు తట్టి లేపారు. వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిటీ అదే. ప్రౌడ్గా వాళ్ళని వాళ్ళు తప్పుగా ఉంచుకోకుండా ప్రౌడ్గా నిలబెట్టుకునేటువంటి క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ. నా లక్ష్యం ఏంటి అన్న విషయం పట్ల స్పష్టత లేకపోతే మనిషి తనకున్న అహంకారాన్ని ప్రదర్శిస్తాడు. నా లక్ష్యం ఇది కాదు అని తెలిసినప్పుడు నేను అహంకారంతో ఉన్నానా, వినయంతో ఉన్నానా అని ఆలోచించకుండా నాకు లక్ష్యం నెరవేరడం చాలా ముఖ్యం అన్న దృష్టితో ఉంటాడు. రాముడు సీతను తీసుకురావాలన్న లక్ష్యం ఆయనకున్నప్పుడు అత్యల్పుడైన ఆంజనేయుడి సహాయం కోరడంలో ఏమాత్రం సంకోచించలేదు. మరి నువ్వు ఆంజనేయుడి సహాయం చేయకపోతే నీకు సీత దక్కదు కదా అని అనుకుంటే నేను తక్కువైపోయినట్ట అని అనుకోలేదు. వాళ్ళిద్దరి స్నేహం ప్రపంచంలో అందరికీ, రామభక్తులందరికీ గొప్ప ఆదర్శప్రాయమైనది. కాబట్టి తక్కువ అనేది కాదు. అందులోనే రామాయణంలోనే ఎక్కడైనా ఒక పర్ణశాలను నిర్మించు లక్ష్మణ అని శ్రీరాముడిని అంటే నీకు ఎక్కడ నచ్చితే అక్కడ నిర్మించమంటే అప్పుడు లక్ష్మణుడు అంటాడు, ఏమంటాడంటే అన్నయ్య ఇంతకాలం 100 ఏళ్ళు నేను నీతో జీవించినా సరే 100 ఏళ్ళు నువ్వు ఏది చెప్తే అదే చేయడమే నేను నేర్చుకున్నా, కానీ నాకంటూ ఇష్టం అంటూ నాకు ఏవీ లేవు అని ఆయన తన వినయాన్ని ప్రదర్శించడంతో అసలు అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలని అది ఒక ఆదర్శంగా తయారైంది. కాబట్టి తగ్గిన ప్రతి చోట వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారే తప్ప ఎక్కడ నెగ్గకుండా పోలేదు. ఆడియన్స్ మనసు గెలుచుకోవటమే కాదండి, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ని, మెచ్యూరిటీని, వాళ్ళల్లో ఉండేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, వాళ్ళల్లో ఉండేటువంటి సెల్ఫ్ ఇమేజ్ని, ఐడెంటిటీని అలా గ్రాఫ్లో లేపి చూపించారు, ప్రౌడ్ మూమెంట్ని. బైబిల్లో కూడా ప్రధానంగా చాలామంది చెప్తుంటారు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని. ఎన్ని ప్రాక్టికల్ ట్రూత్స్ అండి. ఒక్కసారి తగ్గి చూడండి, అవతల వాళ్ళు ఇచ్చే గౌరవం ఏంటో తెలుస్తుంది. తగ్గిన తర్వాత మీరు నేర్చుకున్న పాఠం ఏంటో మీకు తెలుస్తుంది. ఆ పాఠంలో మీరు ఎప్పుడైతే పాఠం నేర్చుకున్నారో ఆ జ్ఞానం వల్ల వచ్చే గౌరవాన్ని మనం పొందాలి తప్ప నెగ్గాలన్న చూపించే అహంకారంతో మన గౌరవాన్ని సంపాదించుకోలేము. కాబట్టి తగ్గడం అన్నది నెగ్గడంలో భాగమే, అది సపరేట్ కాదు. నో వర్డ్స్ రామ్ సార్. మనం రెగ్యులర్గా చాలా మాట్లాడుకుంటూ ఉంటాము, చాలా విషయాలు అవగాహనలోకి రావడం కోసం అని చెప్పేసి ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకుంటాం. బట్ మన లక్ష్యం కోసం మనం ఎంత తగ్గితే అంత మంచిదని చెప్పడానికి మీరు ఇందాక శ్రీరాముడు, హనుమంతుడు వాళ్ళ మధ్య జరిగినటువంటి ఒక జర్నీని గుర్తు చేశారు. 2, మూర్ఖులకి మనకి మధ్య ఉండేటువంటి తేడా ఏ విధంగా ఉందో చెప్పారు. స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు, లేదంటే పురాణాల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు, క్రైస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు, ఇందాక ఇంకొక మాట, తన్ను తాను తగ్గించబడ్డవాడు ఎప్పటికైనా సరే హెచ్చింపబడతాడు. చాలా విషయాలు అర్థం చేసుకోవడానికి ఆ ఒక్క మాట అనుభవంలోకి రావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. పురాణ గాథలన్నీ అనుభవాల నుంచే చరిత్ర పుడుతుంది మనకి. ఎలా బతకాలో చెప్పినటువంటి విషయాలు. కరెక్ట్. రియలీ గ్రేట్ సార్. నో వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.